జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ నారాయణ గోవింద గోవింద గోవింద. ఈరోజు విషయం ఏమంటే అనుభోగంతోనే చెప్పేది. ఏం చెప్పినా ఊహించుకొని ఏది చెప్పలేదు, ఒక అనుభోగంతో నేను చెప్తాను. విషయం ఏమంటే మన సాంప్రదాయం ప్రకారం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం, మన తాతల గారు ముత్తాతల గారి సాంప్రదాయం ప్రకారం కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి నాకు తెలిసి, నేను మాట్లాడాల్సింది అంతే, ఇంకంతకంటే మాట్లాడకూడదు. వందల సంవత్సరాల నుంచి నుదుటున బొట్టు పెట్టుకోండి, నుదుటున ఎర్ర బొట్టు కంపల్సరీ పెట్టుకోండి. అది పెట్టుకొని ముందుకు పోవాలా మన సాంప్రదాయం. ఎందుకు? ఒకటి, నేను ఈరోజు పూజ చేసిన, నేను ఈరోజు దేవుని మొక్కున్నా, నాకు అన్ని శుభాలు జరగాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలి అనే ఒక నమ్మకం. తర్వాత ఎక్కడన్నా పోతా ఉంటాం, వస్తూ ఉంటాం, కొన్ని జాగాలు బాగుండవు, మంచిగా ఉండవు ఒక జాగాలు. అట్లాంటప్పుడు ఆ బొట్టు నిన్ను చాలా రక్షిస్తుంది. శ్రీమన్నారాయణ బొట్టు చాలా రక్షిస్తుంది మనిషిని. అది అది ఎందుకు బొట్టు ఎరుపు రంగులో ఉంటుందంటే రక్షణ, మహానుభావుని రక్షణ. అది ఎరుపు గెలుపుకి శ్రేష్టమని ఒకప్పట్లోనే అన్నారు పెద్దోళ్ళు. ఆ ఎరుపు గెలుపుకి శ్రేష్టం అంటే ఏదో కొన్ని విషయాలకు వాడతారు. ఖచ్చితంగా అది నీలోనే ఉంటుంది. ఎరుపు గెలుపుకి శ్రేష్టం అంటే అదే ఆ బొట్టు. ఆ నుదుటన దివ్య దృష్టి ఉంటుంది ఇక్కడ మనిషికి. ఇక్కడ ఈ దివ్య దృష్టికి అక్కడ సరిగా పెడితే ఆ దివ్య దృష్టి, మనశ్శాంతి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఏదన్నా ఆలోచన చేయాలంటే బాగా ఆలోచన చేయండి. కళ్ళు మూసుకొని ఆలోచన చేయాలంటే కళ్ళు గుడ్లు అక్కడ ఉండవు, పైకి ఉంటాయి. చూడండి, నిద్రపోయినా చూడండి, కన్నుగుడ్లు పైకి ఉంటాయి. ఎందుకంటే దివ్య దృష్టికి ఆలోచన చేసేటప్పుడు ఆ కళ్ళు అనేవి పైకి పోతాయి. అంటే అక్కడ మధ్యలో దివ్య దృష్టి ఉంటుంది. నారాయణ ఆశీర్వాదం అది తెలుసుకునేది, చెప్పేది కూడా అయిపోదు. దానికి ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోండి. ఇంకొక విషయం ఏమంటే, కొంతమందికి పిల్లప్పటి నుంచి ఆడబిడ్డలు పిల్లప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటారు. భర్త వస్తాడు, బొట్టు పెట్టుకుంటారు. తర్వాత మ్యాచింగ్ చీరలు, గ్రీన్ కలర్ చీర, గ్రీన్ కలర్ బొట్టు, పింక్ కలర్ చీర, పింక్ కలర్ బొట్టు, బ్లూ చీర, బ్లూ బొట్టు, అది ప్రయోజనం లేదు. ఎరుపే బొట్టు అనేది ఉండేది, ఎరుపే. తర్వాత పెళ్ళయిండే వాళ్ళు చాలా మటుకు బొట్టు కనపడాల పెట్టుకుంటే. సాంప్రదాయం పాటించండి దయచేసి. అయిపోయింది, నా మొగుడు నన్నేం మాట్లాడు, మా అత్త నన్నేం మాట్లాడదు, వదిలే ఆ విషయం. నీకు నువ్వు న్యాయంగా బతకాల. ఆ బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు, కొంతమంది ఇంకా ఇక్కడ పెట్టుకుంటారు. అది ఎంత అందం అంటే, ఆడోళ్ళకి ఎంత శక్తి అంటే దాని విలువ చెప్పేకైలా. అంత శక్తి, అంత అందం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. భర్త సంతోషపడతాడు ఆ మకం చూస్తే. మకం ఎట్లుందో అది వేరే విషయం, కానీ ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత మకం చూస్తే భర్త అంత సంతోషపడతాడు. ఆ కుంకుమ, ఆ బొట్టుకి అంత విలువ. ఎవరన్నా ఏమన్నా అయిపోతే ఏమంటారంటే, నా కుంకుమ తుడిచేసరి నాకు ముత్తైతనం పాయ. ఎంత బాధపడతారు తెలుసా? పోయిన తర్వాత బాధపడతారు, ఉన్నప్పుడు తెలుసుకోరు దాని గురించి. పోయిన తర్వాత బాధపడితే ఏముంది, అయిపోయింది. అది కూడా ఒక సాంప్రదాయం అంతే. తీసేయాలనేది కూడా అప్పుడు అట్లా ఏమైనా అపశకునం జరిగినప్పుడు తీసేయాలనేది ఒక సాంప్రదాయం. బొట్టు పెట్టుకోకూడదు అనేది లేదు ఏమి. కొన్నిటికి ఉన్నాయి అంతే. బొట్టు ఎవరన్నా పెట్టుకోవచ్చు. పిల్లప్పుడు పెట్టుకుంటారు, పెళ్ళైనాక పెట్టుకుంటారు. పెళ్ళి కానోళ్ళు మరి పిల్లప్పటి నుంచి కొంతమంది ముసలైనంత వరకు పెళ్ళి అయింది వెళ్తారు, మరి వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. మధ్యలో ఎందుకు తీసేయాలి బొట్టు? బొట్టుకి సంబంధం లేదు, కొన్నిటికి మాత్రమే సంబంధాలు ఉన్నాయి. బొట్టు లక్ష్మి,
విజయం. దయచేసి బొట్టు పెట్టుకునే లక్షణాన్ని పెంచుకోండి, నలుగురికి తెలియచేయండి, నలుగురు చెప్పండి, మార్చండి. సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. కొంతమందికి బొట్టు లేదు, దానికే వాళ్ళ సాంప్రదాయాలు అట్లే ఉండే, వాళ్ళు అట్లే ఉండరు. ప్రయోజనం లేదు. మన సాంప్రదాయం ఎట్లంటే భూమి పుట్టినోడి నుంచి పుట్టిండే సాంప్రదాయాలు మనవి. మహాభారతం సాంప్రదాయాలు మనవి, రామాయణం సాంప్రదాయాలు మనవి, భగవద్గీత సాంప్రదాయాలు మనవి. బొట్టుకుండే విలువ చాలా పెద్దది, బొట్టుకుండే విలువ చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది, విలువైంది. దాని గురించి ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోండి. దాని గురించి ఇంకా కొన్ని వీడియోలు సెర్చ్ చేయండి, తెలుసుకోండి. నేను చెప్పింది మీకు 1% అయితే ఇంకా 99% తెలుసుకోండి, దాని విలువ ఎంత ఉంటుంది. దయచేసి అది పాటిస్తారని ఆశిస్తున్నాను. అంత శ్రీమన్నారాయణ ఆశీర్వాదం. జై శ్రీమన్నారాయణ.